ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు సంఘటనల్లో కొన్ని ఎంపిక చేసిన సంఘటనల విశ్లేషణాత్మక సమాహారం విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఈ 4 సైట్స్ విశ్వదర్శన్ కార్యక్రమంలో ఎన్నో దేశాలలో జరిగిన సంఘటనల నుండి భారతీయులకు ఆసక్తి రేకెత్తించే ఒక 5 సంఘటనలను రోజులాగే ఈరోజు కూడా మీకు అందించబోతున్నాం. ఇవి మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ ఈరోజు మన విశ్వదర్శన్ కార్యక్రమంలో ఎంపిక చేసిన 5 అంశాలు ముందుగా మనం తెలుసుకుందాం. ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశం, ఆస్ట్రేలియా దేశం 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని చట్టం తీసుకొని వస్తోంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటగా ఒక దేశం సోషల్ మీడియాను చిన్నపిల్లలకు బ్యాన్ చేస్తూ తీసుకుని వస్తున్న చట్టం. ఎందుకంటే సోషల్ మీడియాపై స్వీయ నియంత్రణ తప్ప ప్రభుత్వ నియంత్రణ ఇంతవరకు లేదు. ఇది మొదటి చట్టం. మరి ఇది ఎందుకు వస్తోంది, దీని పూర్వాపరాలు మనం తెలుసుకుందాం. ఇక తదుపరి అంశం, చైనా హిమాలయాల్లో తన సరిహద్దులకు దగ్గరగా వందలాది గ్రామాలను నిర్మిస్తోంది. హిమాలయ కొండల మధ్యలో ఈ వందలాది గ్రామాలను చైనా ఎందుకు నిర్మిస్తోంది? ఈ గ్రామాలను పర్యాటకులకు చైనా ఎందుకు చూపిస్తోంది? ఈ పర్యాటకులు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్న విషయాలు ఏమిటంటే, ఈ గ్రామాలు చాలా చోట్ల సరిహద్దులను దాటి కూడా నిర్మాణమై ఉన్నాయి అని. మరి చైనా ఇలా ఎందుకు చేస్తోంది, ఏంటి, దీని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది మనం చర్చించుకుందాం. తదుపరి సమోసా కాకస్. సమోసా కాకస్ అంటే అమెరికాలో భారతీయులను ఉద్దేశించి చేసే వ్యాఖ్య. ఎందుకంటే భారతీయులు సమోసా ప్రియులు, ఈ సమోసాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన వారు కాబట్టి ఈ సమోసా కాకస్ ఏదైతే ఉందో ఈరోజు అమెరికా రాజకీయాల్లో ఎంతో ప్రభావితంగా పనిచేస్తోంది. దాని ఫలితమే ప్రతి ఎన్నికల్లో భారతీయుల సంఖ్య, అంటే ఎన్నికల్లో గెలుస్తున్న అక్కడ సెనేటర్లుగాను హౌస్ సభ్యులుగాను గెలుస్తున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ భారతీయులు అంటే మొదటి తరం కావచ్చు, అక్కడ భారతీయ సంతతికి చెందిన వారు కావచ్చు, వీరి సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల్లో 5 మంది భారతీయ సంతతికి చెందిన వారే ఎంపికైతే ఈసారి ఆ సంఖ్య 1 పెరిగి 6 మంది ఎంపికయ్యారు. ఇక ప్రస్తుతం నూతనంగా ఎంపికైన ఉపాధ్యక్షుడి భార్య మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యువతి. సో నానాటికి ఈ సమోసా కాకస్ అని ముద్దుగా పిలుచుకోబడే ఈ భారతీయ సంతతికి చెందిన రాజకీయవేత్తలు తమ ప్రాబల్యాన్ని చూపించడం పెరిగింది. మరి ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, మనకెంత లాభిస్తోందో చర్చించుకుందాం. ఆ తదుపరి అంశం, ట్రంప్ గెలవడం పట్ల చర్చికి సంబంధించిన నాయకులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చర్చి ట్రంప్ గెలవాలని కోరుకుంది. ట్రంప్ గెలిచిన తర్వాత సంబరాలను నిర్వహించుకుంది. ఈ ఎవలాంజికల్ లీడర్స్ అంటే చర్చిలోని నాయకులు ఎందుకు ఈ ట్రంప్ గెలుపును హర్షిస్తున్నారు, దానికి కారణాలు ఏమిటి మనం అర్థం చేసుకుందాం. ఇక చివరి అంశం, ట్రంప్ గెలవగానే ఇరాన్ దేశపు కరెన్సీ విలువ సుమారు 100% పైగా పడిపోయింది. అంటే మనందరికీ తెలుసు కరెన్సీ విలువను డాలర్లతో సరిపోల్చి లెక్క చేస్తారని. అలా మే మాసంలో
ఇరాన్ కరెన్సీ విలువ $1కు వ్యతిరేకంగా 3 లక్షల చిల్లర రియాల్స్ ఉంటే ట్రంప్ గెలిచిన రోజుకి 7.5 లక్షకు పడిపోయింది. అంటే దాని అర్థం ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 100% పైగా, ఇంకా ఎక్కువ శాతమే అని చెప్పవచ్చు, పడిపోయింది. మరి దీనికి కారణాలు ఏమిటి? ఒక దేశంలో ఎన్నిక జరిగి అధ్యక్షుడు ఎంపికైతే మరొక దేశపు కరెన్సీ ఎందుకు పనికిరాని స్థితికి ఎందుకు వెళ్ళిపోయిందో మనం పరిశీలించుకుందాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఇక ఈ 5 అంశాలలో ఒకదాని తర్వాత ఒకటి మనం పూర్తి స్థాయిలో వాటి లోతుల్లోకి వెళ్తే, మొదటిది, ఆస్ట్రేలియా దేశం 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అంటే ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఉండడానికి వీలు లేదు. ఈ చట్టం రేపు అమలైతే, అంటే వచ్చే పార్లమెంటులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఒకవేళ ఈ చట్టం అమలైతే 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఉండడానికి వీల్లేదు. ఇలా 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా సోషల్ మీడియా సంస్థలపైనే ఈ చట్టం మోపుతోంది. అంటే సోషల్ మీడియా సంస్థలు ఇకపై ఖచ్చితంగా ఆ సోషల్ మీడియాలో చేరే వారి యొక్క వయస్సును అడిగి తెలుసుకోవాలి, అందుకు ఆధారాలు తీసుకోవాలి. ఆధారాలు తీసుకున్న తర్వాత వారు 16 సంవత్సరాలకు పైబడిన వారైతేనే వారిని ఆ సోషల్ మీడియాలో లాగిన్ చేయడం కానీ, ఇంకొక యాక్టివిటీ చేయడం కానీ, అంటే పేజీ క్రియేట్ చేసుకోవడమో, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడమో, పోస్ట్ చేయడమో చేయడానికి అనుమతించబడుతుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ సోషల్ మీడియా వ్యవస్థల మీద తీసుకొని రాబడుతున్న చట్టం. ప్రతి దేశంలో సోషల్ మీడియా నియంత్రణకు కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కూడా జాతీయ భద్రత, సమగ్రత, వాక్ స్వాతంత్రం ఇలాంటి అంశాల నియంత్రణకు మాత్రమే ఉండగా, ఎక్కడా కూడా సోషల్ మీడియాలో పిల్లలు చేరకూడదు లేదా ఈ వయసు వాళ్ళు మాత్రమే ఉండాలి అన్న చట్టాలు లేవు. ఆయా సోషల్ మీడియా సంస్థలే కొంత స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో ఎవరైనా లాగిన్ క్రియేట్ చేయాలన్నా, సోషల్ మీడియాలో ఎవరైనా పేజ్ క్రియేట్ చేయాలన్నా వాళ్ళ వయసు ఇంతకు పైబడి ఉంటేనే అనుమతిస్తారు. దాన్ని చెక్ చేయడానికి ఆ పేజ్ కానీ వీటిల్ని క్రియేట్ చేసే వాళ్ళు ఎంటర్ చేసే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఇదంతా జరుగుతోంది. అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ నేను తప్పుడు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, దాంట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఈరోజు మన ఇళ్లల్లో చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలకు కూడా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లలో తమ పేజీలని క్రియేట్ చేసుకున్నారు. ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇస్తారు, ఈరోజు పేజ్ క్రియేట్ అయిపోతుంది. కానీ ఆస్ట్రేలియాలో తీసుకురాబడిన చట్టం ఇలాంటి అబద్ధపు ఫేక్ ప్రొఫైల్స్కు ఏమాత్రం అవకాశం ఇవ్వదు. ఒకవేళ అటువంటి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయబడితే, అది కొనసాగించబడితే, అవి ఆస్ట్రేలియాలోని ఈ సోషల్ మీడియా కమిషన్ దృష్టికి వస్తే అందుకు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే బాధ్యతగా ఆస్ట్రేలియా ప్రభుత్వం చేయబోతోంది. ఎందుకు ఉన్నట్టుండి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ 16 సంవత్సరాల్లో పిల్లల్ని సోషల్ మీడియా నుంచి బ్యాన్ చేయాలనుకుంటుంది అంటే, మనందరం చూస్తూ ఉంటాం. ప్రతి దేశంలోనూ తల్లి, తండ్రి ఎవరిని మనం ఈరోజు అడిగినా ఈ ఫోన్లు, ఈ ఫోన్లలో ఉండే ఈ సోషల్ మీడియా యాప్లు ఎలా పిల్లల్ని చెడగొడుతున్నాయి, వాళ్ళని ఎలా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి అంటే, చదువు వచ్చినా చదువు రాని తల్లిదండ్రులు ఎవరిని అడిగినా వాళ్ళు టక్కని సమాధానం చెప్తారు. ఈరోజు మా పిల్లల నుంచి ఫోన్ తీయలేకపోతున్నాం, మా పిల్లలు ఫోన్ చూస్తూ గడుపుతున్నారు, మా పిల్లలు ఫోన్లోనే ఉంటున్నారు. ఇలా ప్రతి తల్లి తండ్రి మాట్లాడుతూనే ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు. అంతటి దారుణమైన పరిస్థితికి ఈరోజు పిల్లల్ని సోషల్ మీడియా చేర్చింది, వ్యసన పరులుగా మార్చివేసింది. దానివల్ల
ఆ పిల్లలకే కాదు, రేపు వాళ్ళు పెద్దవాళ్ళైతే సరిగ్గా చదువుకోకుండా ఇంకో కాకుండా ఉండే అవకాశాలు ఆ పిల్లల భవిష్యత్తునే కాదు, ఆ దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయి. ఎందుకంటే ఈ పిల్లలే రేపటి పౌరులు, వీళ్ళే రేపు ప్రయోజకులుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థని, ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి పిల్లలు ఇలా తయారైతే అది దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థిక స్థిరత్వానికే ప్రమాదం. ఈ విషయంపై ఎన్నో చర్చలు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో జరుగుతున్నాయి, కానీ ఎవరూ స్పష్టమైన విధాన రూపకల్పన చేయలేదు. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దీనిపై ఒక చట్టాన్ని స్పష్టమైన విధానంతో తీసుకుని వస్తోంది. ఇది అందరూ తల్లిదండ్రులు స్వాగతించే చట్టం. ఈ చట్టం కేవలం ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో అలా జరుగుతుందని ఆశిద్దాం. తద్వారా పిల్లలపై సోషల్ మీడియా కారణంగా పడుతున్న దుష్ప్రభావం కొంతమేర అరికట్టడానికి, తగ్గించడానికి వీలుంటుంది. ఇక తదుపరి అంశం, మనం ఎంపిక చేసుకున్న అంశాలలో చైనాకు సంబంధించి ఏదైతే ఉందో, చైనా హిమాలయాల్లో సరిహద్దులకి దగ్గరగా ఎన్నో గ్రామాలను సరికొత్తగా నిర్మాణం చేస్తోంది. మనకి తెలుసు, హిమాలయాల్లో ఎత్తైన కొండల మధ్య బతకడమే కష్టం. మంచు కొండలు, సంవత్సరంలో 8 నెలలు మంచుతో కప్పబడి ఉండే చోట రవాణా సౌకర్యాలు ఉండవు, అక్కడికి ఎలక్ట్రిసిటీ తీసుకుని వెళ్ళడం కష్టం, ఇక రకరకాల ఇతర సేవలను అందించడము కష్టం. అలాంటి ప్రాంతాలలో చైనా ఊర్లనే నిర్మాణం చేస్తోంది. సరే, చైనా తన దేశంలో ఎందుకంటే చైనా అతిపెద్ద జనాభా కలిగిన దేశం, ఆ జనాభానందరినీ ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి ఆ ప్రభుత్వం అటువంటి పనులు చేస్తోంది. సరిహద్దుకు దగ్గరగా చేస్తే అవతల దేశంతో వాణిజ్యం పెరుగుతోందన్న ఆశో ఇంకోటో ఏదో ఉండొచ్చు, టూరిజం పెరుగుతుందనో ఇంకోటనో. కానీ చైనా నిర్మాణం చేసే ఈ గ్రామాలలో చాలా గ్రామాలు సరిహద్దు అనుకున్న బోర్డర్ లైన్ను దాటి అవతల దేశాల భూభాగంలో కూడా చొచ్చుకుపోతున్నాయి. ఇది ఈరోజు ఈ చైనా కొత్తగా నిర్మాణం చేస్తున్న అన్ని గ్రామాలకు సంబంధించిన తాజా పరిస్థితి. చైనా ఇలా ఎందుకు చేస్తోంది? ఎందుకంటే భారతదేశంతో కూడా చైనాకు ఇదే తగాదా. తన భూభాగం ఏదైతే సరిహద్దు రేఖ అనుకున్నారో ఆ సరిహద్దు రేఖను దాటి చైనా మన దేశంలోకి చొచ్చుకొస్తోంది అన్న ఆరోపణలు ఈరోజు భారతదేశం చేస్తోంది. చైనా ఇదే పరిస్థితిని అటు నేపాల్ సరిహద్దుల్లోనూ, భూటాన్ సరిహద్దుల్లోనూ చేస్తోంది అనేది ఈరోజు నిరూపితమైన విషయం. ముఖ్యంగా నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో ఆ సరిహద్దు రేఖను దాటి చైనా చాలా గ్రామాలను నిర్మించిందనేది వాస్తవం. శాటిలైట్ పిక్చర్ల ద్వారా కానీ లేదా ఇతరత్ర సమాచార సాధనాల ద్వారా ఈ విషయం ప్రపంచానికి బహిర్గతం అవుతూ ఉంది. ఎందుకు చైనా ఇలా చేస్తోంది? చైనా ఇలాంటి గృహాలను సరిహద్దు దాటి నిర్మాణం చేయడం ద్వారా సరిహద్దులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది అన్నది ఈరోజు భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్న విషయం. ఇలా తనకు అనుకూలమైన ప్రదేశాలలో సరిహద్దులను మార్చడం ద్వారా ఆయా భూభాగాలలో చైనా యొక్క సైన్యం ఆధిపత్యాన్ని సాధించడానికి వీలు కల్పిస్తుంది. అందుకే చైనా ఈ సరిహద్దుల్లో ఇలాంటి గ్రామాలు నిర్మిస్తూ ఎక్కడెక్కడైతే తాను ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటుందో, సాధించడానికి ఒకవేళ కొంత ఇతర దేశపు భూభాగాన్ని ఆక్రమించుకోవాలనో అక్కడంతా కూడా చైనా ఇలాంటి పనిచేస్తుంది. ఈరోజు లడాఖ్లో చైనాతో మనకి ఇదే తగాదా, అరుణాచల్ ప్రదేశ్లోనూ చైనాతో మనకి ఇదే తగాదా, నేపాల్, భూటాన్ల సరిహద్దుల్లోనూ చైనా ఇదే చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోనూ ఏ ద్వీపాలైతే ఫిలిప్పీన్స్, వియత్నాంకి సంబంధించిన ఉన్నాయో అవి నావని అక్కడ చైనా ఆక్యుపై చేస్తోంది.
ఎక్కడా ద్వీపము సరిహద్దు భూభాగము లేని చోట్ల కృత్రిమ ద్వీపాలను కూడా చైనా తయారు చేస్తోంది సరిహద్దుల్ని ఆల్టర్ చేయడానికి. ఇది చైనా కావాలని తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఈ సరిహద్దుల మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తోందనేది ఈరోజు ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాన్ని చైనా నిర్మించిన గ్రామాలను సందర్శించిన పలువురు బ్లాగర్లు, యూట్యూబర్లు, పర్యాటకులు స్పష్టంగా ప్రపంచానికి తమ వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు. అయినప్పటికీ చైనా తన ప్రయత్నాలను మానడం లేదు. ఈరోజు కూడా చైనా సరిహద్దుల వెంబడి సరిహద్దును దాటి మరి ఇటువంటి గ్రామాలను నిర్మిస్తోంది. పేరుకు తమ ప్రజలకు కనీస అవసరాలు, ఆధునిక అవసరాలు కల్పించడానికి తాము చేస్తున్నామని చెప్పిన కీలకమైన ప్రాంతాలలో తన పాగాను వేయడానికి, తన సైన్యానికి ఆధిపత్యాన్ని అందించడానికి చైనా ఇలాంటి పని చేస్తోందనేది ఎటువంటి సందేహం లేని విషయం. భవిష్యత్తులోనూ చైనా వీటిల్ని కొనసాగించబోతోంది. కాబట్టి ఈ సరిహద్దుకు యువతల ఉన్న అన్ని దేశాలు, అది దక్షిణాసియా కావచ్చు, ఈస్ట్ ఏషియా అంటే తూర్పు ఆసియా దేశాలు కావచ్చు, అది భూభాగం మీద కావచ్చు, సముద్రంలో కావచ్చు, చైనా ఎక్కడైతే సరిహద్దులు దాటి వస్తోందో, ఎందుకు వస్తోంది అన్నది కనిపెట్టాల్సిన అవసరం ఉంది. వాటిల్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే భారతదేశం గత 5 సంవత్సరాలుగా లడాఖ్లో చేసింది. తూర్పు ఆసియా దేశాలైన వియత్నాం, ఇండోనేషియా, మలేషియా కూడా అదే చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అయినా చైనా తన ఆధిపత్యాన్ని, తన మొండితనాన్ని కొనసాగిస్తోంది. అది ఒక రకంగా చైనా ఆధిపత్య ధోరణికి, అహంకార ధోరణికి నిదర్శనం కాగా ఈ దేశాలన్నీ కూడా దీనికి సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది ఈరోజు మనం ఎంపిక చేసుకున్న రెండవ అంశం. చైనా ఎందుకు ఇలా ఇన్ని గ్రామాలను సరిహద్దుల్లో, అది భారత్ కావచ్చు, భూటాన్, నేపాల్ లేదా సముద్రంలో కావచ్చు, నిర్మిస్తోందో దాని వెనక ఉన్న అంతరార్థం. ఇక తదుపరి అంశం ఏదైతే ఉందో అది మన ఈ సమోసా కాకస్. ఇదేదో కొత్త పదం అని మనం అనుకుంటే అది పొరపాటు. సమోసా కాకస్ అనేది అమెరికన్ రాజకీయాలలో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రభావంగా పనిచేస్తున్న భారతీయ మూల సంతతికి చెందిన రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసే లేదా వాళ్ళకి అక్కడ పెట్టుకున్న పేరు. ఈ సమోసా కాకస్, వీళ్ళని ఎందుకు సమోసా కాకస్ అన్నారంటే భారతీయులు సహజంగా సమోసా ప్రియులు. ఈ సమోసాను అమెరికాలో కూడా వీళ్ళు మంచి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. భారతదేశం అంటే ఆలు సమోసానే. అందుకనే ఈ భారతీయ రాజకీయ సమూహాన్ని అమెరికాలో, అమెరికన్ రాజకీయ పరిభాషలో అక్కడ విశ్లేషకులు, ఇతరత్ర రాజకీయ నాయకులు సమోసా కాకస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ సమోసా కాకస్ అటు డెమోక్రటిక్ పార్టీలోనూ ఇటు రిపబ్లికన్ పార్టీలోనూ బలంగానే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే స్వయంగా అధ్యక్ష పదవికి పోటీ పడిన కమలా హ్యారిస్ భారతీయ మూల సంతతికి చెందినవారు. ఆమె సగం సమోసా కాకస్లో భాగస్వామి. ఇక ఉపాధ్యక్ష పదవి, ఇప్పుడు ట్రంప్తో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన వ్యక్తి యొక్క భార్య, ఆమె ఆంధ్రప్రదేశ్కు చెందింది. ఇంకా ఎంతోమంది భారతీయ మూల సంతతికి చెందిన వారు ఈరోజు అమెరికన్ రాజకీయాల్లో, స్థానిక సంస్థల్లోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ, నెమ్మదిగా జాతీయ స్థాయిలో కూడా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ప్రతి ఏటా, అంటే వీళ్ళు ఏ స్థాయికి నెమ్మదిగా ఎదుగుతున్నారంటే ప్రతి ఏటా తమ సంఖ్యను పెంచుకుంటున్నారు. గెలిచేవారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయాలను శాసించే దిశగా వీళ్ళు సాగుతున్నారు. గత ఎన్నికల సమయంలో, అంటే 46వ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ సమోసా కాకస్, అంటే భారతీయ మూల సంతతికి చెందిన వారు డెమోక్రాట్స్ కావచ్చు, రిపబ్లికన్స్ కావచ్చు, 5 మంది సెనేటర్లుగా లేదా యుఎస్ హౌస్కి గెలుపొందగా ఈసారి ఆ సంఖ్య కాస్త పెరిగి 6 మంది భారతీయ మూల సంతతికి చెందిన వారు ఈరోజు ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. వీళ్ళల్లో
వరుసగా మనం చూసుకుంటే సుహాస్ సుబ్రహ్మణ్యం, ఈయన వర్జీనియా రాష్ట్రం నుంచి సెనేటర్గా గెలిచారు. ఈయన డెమోక్రటిక్ పార్టీ తరపున. అటు పిమ్మట తదుపరి వ్యక్తి శ్రీ తానేదార్. ఈ తానేదార్ మిచిగన్ రాష్ట్రం నుంచి ఆయన రెండవసారి డెమోక్రటిక్ పార్టీ తరపున గెలుపొందారు. గత ఎలక్షన్స్లో కూడా ఆయన గెలిచారు, ఈసారి రెండవసారి ఎన్నికయ్యారు. ఇక రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి ఆయన ఈసారి ఎన్నికల్లో గెలిచారు. అక్కడ ఆయన్ని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ 5వసారి ఆయన విజయ పదాన సాగారు. అంటే ఆయనకి అక్కడ ప్రజలు ఆదరణ పట్టిన అంశం మనకి తెలుస్తుంది. ఇక అమిత్ షా కూడా ఈసారి అరిజోనా రాష్ట్రం నుంచి గెలుపొందారు. ఆయన కూడా ఈసారి మంచి ఫలితాన్ని సాధిస్తున్నారు. ఇలా వీరందరూ కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5-6 సార్లు కూడా వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. నెమ్మదిగా ఇలా భారతీయ మూల సంతతికి చెందిన వారు ఎంపికవుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడం విశేషం. ఇది భారతదేశం నుంచి అమెరికాకు తరతరాలుగా వలస వెళ్ళిన వారు పడిన కష్టం, ఆ తర్వాత సంతతి అక్కడ నెమ్మదిగా ఆ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో ఎంతో ప్రభావవంతంగా వీళ్ళు పనిచేస్తున్నారనే ఈ అంకెలు మనకు నిరూపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు భారతీయ మూల సంతతికి భారతీయత అనే శబ్దం లేని అమెరికన్ ఎన్నికలు లేవు. ప్రతి ఎన్నికల్లో భారతీయులు పోటీ పడుతున్నారు. ఓడిపోయేవారు ఉన్నారు, గెలిచేవారు ఉన్నారు. గెలిచే వారి సంఖ్య నానాటికి పెరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇది ఒక రకంగా భారతీయులకు చారిత్రాత్మకంగా ఒక మంచి విజయాన్ని అందించే దిశగా ఈరోజు భారతీయులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇది అమెరికాకు వెళ్ళిన భారతీయ మూల సంతతికి సంబంధించిన అంశం. కేవలం డబ్బు సంపాదనకు అక్కడ వెళ్తారు అనే ఒక అపోహ ఈరోజు తప్పవుతోంది. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా అన్ని రంగాల్లో తమ ప్రభావం చూపుతారనేది ఈ ఎన్నికల్లో మరోమారు రుజువైంది. ఇక మిగిలిన తదుపరి అంశం ఏదైతే ఉందో అది డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం పట్ల జాతీయవాదులు సూడో సెక్యులరిజాన్ని, వామపక్షాన్ని, లిబరలిజాన్ని వ్యతిరేకించే వ్యక్తులు సంబరాలు చేసుకున్నారంటే అది వేరు. అది సిద్ధాంతపరంగా వాళ్ళందరినీ వ్యతిరేకించేవారు జాతీయవాదులు ట్రంప్ గెలుపుని సంబరాల రూపంలో జరుపుకున్నారు. వాళ్ళు ఈ గెలుపుని ఆస్వాదిస్తున్నారు కూడా. కానీ ట్రంప్ గెలుపుని వీళ్ళందరికన్నా అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన రకరకాల చర్చిలు, ఆ చర్చిలకు సంబంధించిన నాయకులు కూడా ఎంతో స్వాగతిస్తున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. చివరికి ఈ నాయకులు ఏ స్థాయికి ఈరోజు ప్రకటనలు చేస్తున్నారంటే ట్రంప్ను దేవుడే చర్చిని కాపాడడానికి గెలిపించాడన్న స్థాయిలో ఈరోజు అమెరికాలోని చర్చిలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ట్రంపు స్వయంగా దేవుని బిడ్డ. ఆయన ఈ చర్చి ప్రాధాన్యతను, క్రిస్టియానిటీని కాపాడడానికే, ముఖ్యంగా ఈ సూడో సెక్యులర్ ఈ లిబరల్ సిద్ధాంతాల నుండి చర్చిని, మతాన్ని కాపాడడానికి దేవుడే స్వయంగా ట్రంప్ను పంపాడన్న రీతిలో వీళ్ళ ప్రకటనలు ఈరోజు ఉన్నాయి. నిజంగా ట్రంపు ఆయన ప్రసంగంలో కూడా ఆయన చెప్పుకున్నాడు, దేవుడు నన్ను ఈరోజు అమెరికాకు మేలు చేయడానికే 2 యత్నాల నుంచి కాపాడాడని, దేవుడే తన్ను ఈరోజు అమెరికాకు మేలు చేయమని సూచించినట్లుగా ఈ 2 సంఘటనల్ని ఆయన అభివర్ణించాడు. దానికి కొనసాగింపుగానే ఈ చర్చి నాయకులు, అంటే ఎవలాంజికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేవుని బిడ్డక ఆయన చర్చిని
మతాన్ని కాపాడడానికి ఈరోజు అంటే ముఖ్యంగా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళ దాడి నుంచి కాపాడడానికి గెలిపించారని వీళ్ళు సంతోషపడుతున్నారు. అంటే ట్రంప్ గెలుపు ఎందరికో సంతోషాన్ని ఇస్తుంది. కేవలం వామపక్ష వాక్ స్వాతంత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలని మాట్లాడే లిబరల్ వాదులు, పాలస్తీనా మద్దతుదారులు మినహాయించి, ఈ 3 వర్గాలు మినహాయించి హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ హిందూ మతాన్ని కూడా నేను చాలా గౌరవిస్తాను, హిందూ మతాన్ని ఎంతో ఉన్నతమైంది, హిందువులు ఎంతో మంచివారు, హిందువులు ఎప్పుడూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు, అమెరికా కూడా వీళ్ళు ఎంతో లాభాన్ని చేకూర్చారు, వీళ్ళు మంచివాళ్ళని ఆయన వ్యాఖ్యానిస్తాడు. అందుచేత ఈ వామపక్షవాదులు సూడో సెక్యులర్ లిబరల్స్ తప్ప ఇంకొక వర్గం పాలస్తీనా అనుకూల వర్గం మినహాయిస్తే మిగతా అందరూ ఈరోజు ట్రంప్ను అటు కన్జర్వేటివ్స్, ఇటు ట్రెడిషనల్ రిలీజియస్ బిలీఫర్సు, ఇటు హిందూ మతానికి సంబంధించిన వాదులు, అటు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు, అటు జాతీయ భావాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ట్రంప్ గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఈరోజు ట్రంప్ గెలుపు సందర్భంగా అమెరికన్ చర్చిల్లో నిర్వహించబడుతున్న చర్చ, జరుపబడుతున్న సంబరాలు. ఎందుకంటే ఈ సూడో సెక్యులర్ కమ్యూనిస్టు వాదులు ఈ మతాన్ని పెద్ద బూచిగా చూపించి ఏదో చేయాలని చూశారు. మతాన్ని కించపరచడమే లక్ష్యంగా వీళ్ళు పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఒక్క మతాన్ని మాత్రం కించపరచరు, మిగతా అన్ని మతాలని వీళ్ళు కించపరుస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు వీళ్ళ వాదానికి ఓటమి, ట్రంప్కు గెలుపు, తద్వారా ఈ మిగతా అందరి గెలుపు కూడా సాధ్యమైంది. ఇక చివరి అంశం ఏదైతే ఉందో అది ఇరాన్కు సంబంధించిన అంశం. ఈ అంశము ఇరాన్లో ట్రంప్ గెలుపు పట్ల మొదటి నుంచి భయం ఉంది. ట్రంప్ కానీ గెలిస్తే మన ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇరాన్ ఆర్థికంగా చితికిపోయింది, అక్కడ డబ్బులు లేవు, ఇరాన్తో వ్యాపారం చేసేవాడు లేడు, ఇరాన్ నుంచి చమురు కొనేవాళ్ళు లేడు. ఇంకొక వైపు ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధం పెట్టుకుంది. ఆ యుద్ధం కారణంగా ఇరాన్ విపరీతంగా సైన్యంపై ఖర్చు పెట్టాల్సి వస్తోంది. తన సైన్యంపైనే కాదు, అటు హిజ్బుల్లాకు ఇరాన్ డబ్బులు అందజేయాలి, హమాస్కు అందజేయాలి, హోతీస్కి కూడా అందజేయాలి. ఇది ఈరోజు ఇరాన్లో ఉన్న పరిస్థితి. బైడెన్ అధ్యక్ష పదవి సందర్భంగా కొంత ఇరాన్తో మెతక వైఖరి ఆయన అవలంబించారు. దాంతో ఇరాన్ కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. కానీ ట్రంప్ గత అధ్యక్ష పదవి కాలంలోనే ఇరాన్ను ఎంత టైట్ చేశారో ఆయన దెబ్బకి ఇరాన్ విలవిల్లలాడిపోయింది. ఆ ఇరాన్ విలవిల్లాడిపోయిన ఇరాన్కు ట్రంప్ స్మృతులు ఇంకా మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ మళ్ళా ట్రంప్ గెలిస్తే ఎంత ఆందోళనతో ఉండింది అని అంటే తమ భవిష్యత్తు పట్ల. ఆఖరికి ట్రంప్ గెలిచిన రోజు ఇరాన్ కరెన్సీ ఏ స్థాయికి పడిపోయిందో మనం గమనించవచ్చు. 2015 మేలో $1కు 32,000 రియాల్స్ విలువ ఉంటే, అంటే $1 ఇరాన్ కరెన్సీలో కొనాలి అంటే 32,000 రియాల్స్ ఖర్చు చేయాల్సి వచ్చేది. అటువంటిది ట్రంప్ గెలిచిన రోజు $1ను కొనుగోలు చేయడానికి 7,03,000 రియాల్స్ కావాల్సి వచ్చింది. అంటే ఎంత శాతం కరెన్సీ పడిపోయింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. 6 నెలల క్రితం మేలో ఇరాన్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల జరిగిన సందర్భంలో కొత్త అధ్యక్షుడు ఇరాన్కు ఎంపికయ్యాడు. అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఇజ్రాయిల్ హమాస్ల మధ్య మాత్రమే యుద్ధం జరుగుతోంది, అది ఇరాన్ దాకా రాలేదు. అటువంటి పరిస్థితుల్లోనే ఇరాన్ కరెన్సీ $1ను ఇరాన్ కరెన్సీలో కొనాలి అని అంటే 5,84,000 రియాల్స్ వెచ్చించాల్సి వచ్చింది. 2015లో ఎంత? 32,000 రియాల్స్ $1కు. 2024 మేలో 5,84,000 రియాల్స్ $1కు వెచ్చించాలి. అదే ట్రంప్ గెలిచిన రోజుకి
ఈ 5,84,000 సంఖ్య కాస్త 7,03,000 రియాల్స్కు పడిపోయింది. అంటే ఈరోజు ఇరానీయులు ఎవరైనా ఒక డాలర్ను కొనాలి అంటే 7,03,000 రియాల్స్ అంటే ఇరాన్ కరెన్సీలో రియాల్, మన కరెన్సీలో మనం రూపాయి అంటాం, అంత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేయబోతుందనేది అందరికీ అర్థమైన విషయం. అంటే ఇరాన్ని లేదా ఇరానియన్ వ్యవస్థలు ఏ స్థాయికి ఆర్థికంగా ట్రంప్ తీసుకెళ్ళనున్నారన్న భయంతోనే ఈరోజు ఇరాన్ కరెన్సీ పూర్తిగా పడిపోయిందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ట్రంప్ తీసుకుపోయే కఠినమైన చర్యల కారణంగా ఇరాన్ ప్రజలు మరిన్ని కష్టాలు, ఇప్పటికే వాళ్ళకి ఆధునిక వసతులు లేవు, ఇన్ఫ్లేషన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ సరైన ఇవి లేవు, చదువు దానికి సంబంధించినవి, దానికి తోడు మతపరమైన ఆంక్షలు, వీటికి తోడు ఈ షియా ఉగ్రవాదానికి ఇరాన్ ఇస్తున్న మద్దతు, ఇవన్నీ కలగలిపి ఇరాన్ దేశాన్ని మరింత చితక కొట్టేలా ట్రంపు చర్యలు ఉండబోతున్నాయి. కాబట్టి ఇరాన్ భవిష్యత్తు ఆర్థికంగా ఎలా ఉండబోతోందనేది ఈరోజు అక్కడ కరెన్సీ విలువ పడిపోవడం ద్వారా మనకి స్పష్టమవుతోంది. అది ఎంత ఆందోళనకరంగా ఉందో మనం ఊహించవచ్చు, ఇంత స్థాయిలో పడిపోవడం. ఇక ఇరాన్ దేశం పాలకులకైతే ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితి. ఇరాన్ దేశ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. నిన్నటిదాకా ఇజ్రాయెల్ని మేము పడగొడతాం, ఇజ్రాయెల్ని ఇచ్చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని దిక్కుతోచిన పరిస్థితుల్లో పడిపోయారు. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం అనేది ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత ఒక రకంగా జరగదనే స్పష్టమైపోతోంది. ఒకవేళ జరిగితే మాత్రం ఇరాన్కు చాలా ఇబ్బందులు ఉంటాయనేది ఇరాన్కి తెలుసు. ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఇరాన్ చవి చూసింది కాబట్టి. సో ట్రంప్ ఎంపిక కేవలం అమెరికా మీదనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల వ్యవహారాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడానికి ఇరాన్ వ్యవహారం, ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా చాలా దేశాల మీద ట్రంప్ ఎన్నిక ఎటువంటి ప్రభావాన్ని చూపబోతోంది మనం భవిష్యత్తులో ఆయా రోజుల్లో జరిగిన సంఘటనలను బట్టి మనం విశ్లేషించుకుందాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసిన 5 అంశాలు. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ నేటి ఈ ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు మరికొన్ని ఆసక్తికర సంఘటనలతో ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో కలుద్దాం.